హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే మనకి ప్రెస్ ట్యాంక్ ఏ విధంగా బిగించాలి ఏంటనేది ఇండియన్ బేసిన్కి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్ను టైల్స్ వేసిన తర్వాత మనం ప్రెస్ ట్యాంక్ అనేది బిగించవలసి వస్తుంది. అయితే మనకి ఈ ట్యాంక్ ఎలా బిగించాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి టైల్స్ వేసిన తర్వాత దానికి ముందు టైల్స్ వేసిన తర్వాత బేసిన్ పెట్టిన ముందు మనకి ఈ విధంగా ఎల్బెండ్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ట్యాంక్ మనకి మెజర్మెంట్ ఎంత ఫ్రంట్కి వస్తుందని చూసుకొని ఎల్బెండ్ అనేది పెట్టుకోవాలి. ఎల్బెండ్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి అంగుళం 25 అనేది పైపు పీవీసీ పైపు మనం 3 feet 5 foot తీసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రెస్ ట్యాంక్ అనేది ఓపెన్ చేద్దాం. ప్రెస్ ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ప్రెస్ ట్యాంక్లో మనకి కావాల్సిన మెటీరియల్ అన్నీ తీసుకొని మనకి దీనికి ఏంటంటే మనకి అంగుళన్నర ఈ విధంగా మీరు ట్యాంక్ చూస్తున్న విధంగా మెటీరియల్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే పీవీసీ అంగుళన్నర ఎఫ్టీ అనేది ఒకటి తీసుకోవాలి. అదేవిధంగా అంగుళన్నర నుంచి అంగుళం 10కి ఇది రెడ్యూసరు. ఈ రెడ్యూసర్ అనేది మనం కన్వర్ట్ చేసుకోవడం కోసం మనకి పైపు సన్నగా ఉంటే ప్రెజర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ట్యాంక్ మనకి ప్రెస్ ట్యాంక్ ఈ విధంగానే ఉంటుంది. మనకి హోల్స్ 2 సైడ్లు ఇస్తాడు ట్యాంక్కి మనం ఇన్కమింగ్ వాటర్ తీసుకోవడం కోసం. ఇది ప్రెష్ కొట్టేది. మనకి 2 సైడ్లు ఇచ్చినప్పుడు మన ట్యాప్ పాయింట్ ఇప్పుడు ఇటు సైడ్ పెట్టాలని చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి కింద వాడిచ్చిన కప్లింగ్ తీసి మనం టెఫ్లాన్ టేప్ వేసి ఎఫ్టీ అనేది బిగించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఎఫ్టీ అనేది బిగించుకొని ఇక్కడ నుంచి అంగుళన్నర నుంచి అంగుళం 10కి వెళ్ళి ఈ విధంగా మీరు చూస్తున్నట్టుగా రెడ్యూస్ అనేది కన్వర్ట్ చేసి ఇలా పైప్ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి ఇది లెవెల్ మట్టంతో ట్యాంక్ పెట్టుకొని మనకి హోల్స్ అనేవి కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక మేక్ తీసుకొని దానికి మార్కింగ్ దగ్గర చుట్టూ కొట్టి తర్వాత డ్రిల్ అనేది వేసుకోవాలి. డ్రిల్ వేసిన తర్వాత మనం ఈ క్లాంపులు అనేది యాంగులర్ క్లాంపులు అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. యాంగులర్ క్లాంప్లో సెట్ చేసిన తర్వాత మనకి ట్యాంక్ అనేది ఈ విధంగా మనం రాయల్ అండ్ ప్లగ్లెస్ అనేది అయితే మనం రాయల్ అండ్ ప్లగ్లు అనేది వేయవలసి వస్తుంది. వేసిన తర్వాత ఈ విధంగా మనకేంటంటే స్టాండ్లు 2 ఫుల్ టైట్ అయ్యేలాగా లాక్ చేసుకోవాలి. తర్వాత ట్యాంక్ అనేది మనం పైన ఈ విధంగా సెట్ చేసుకొని కరెక్ట్గా కింద గమ్ అనేది పెట్టుకొని టైట్గా ఫిట్ అయ్యేలాగా సెట్ చేసుకుంటే మనకి ట్యాంక్ అనేది ఇక్కడ నుంచి మనకి అంటే వాటర్ కనెక్షన్ ట్యూబ్ లైలాన్ కనెక్షన్ వేసుకొని కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనకి ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి